సమయం ఇచ్చిన దైవజనుల గారికి అలాగే దైవజనురాలకి నా వందనాలు, అలాగే గిరిజనాని గారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈరోజు నేను మీకు ఒక 3 విషయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మన కావాల్సింది దేవుని ప్రేమ. ఈ 3 విషయాలు, నేను చెప్పబోయే 3 విషయాలు మన జీవితంలో ఉంటే అవి మన దేవుని ప్రేమ నుంచి మనం దూరం చేస్తాయి. ముందుగా ఒకటి ఏంటంటే గర్వం అనేది మన జీవితంలో ఉంటే అది దేవునికి చాలా విరోధకరమైనది. ఆనాడు లూసిఫర్ కూడా తనలో పొరుగువారు చెప్పిన విషయాలు బట్టి తనలో గర్వం పెరిగి దేవుని ప్రేమకి తనకు దూరమయ్యి పాతాళానికి తొక్కబడ్డాడు. ఆ గర్వం అనేది మనల్ని దేవుని ప్రేమ నుంచి దూరం చేస్తుంది. అలాగే బైబిల్లో మనం ఒకరిని చూసినట్లయితే, నెబుకద్నెజరుని చూసినట్లయితే తను కూడా తన గర్వం అశేత బట్టి తను కూడా ఎంతో ఇబ్బందులు పడ్డాడు. తను చేసిన పని ఏంటంటే, ఆనాడు దానియేలు గ్రంథము 4వ వచనము 30 మనం ఒకసారి చూసినట్లయితే ఒకసారి చదివి వినిపించు. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు 4వ వచనం 30 అని, రాజు బబులోని మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభా ఘనతను గణపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. సరిపోద్ది. ఇక్కడ చూసినట్లయితే నెబుకద్నెజరు తనలో తను గర్వపడుతున్నాడు. నేను చేసిన కార్యం కాదా, నా వల్ల ఈరోజు ఈ రాజ్యం ఇలా ఉంది, నా వల్ల ఈరోజు ఈ యొక్క రాజ్య ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారని చెప్పి దేవుని కీర్తిని తను మరిచి తనలో తను గర్వానికి లోనై అశంత పడుతున్నాడు. అలాగే ఈరోజు మన జీవితాల్లో కూడా మనం చాలా విషయాలను బట్టి గర్విస్తూ ఉంటాం. ఈనాడు నేను లేకపోతే ఈ పని ఇలా జరగదు, ఈనాడు నేను ఇలా లేకపోతే ఇక్కడ ఇలా ఉండదు అని చెప్పి చాలామంది తనలో వారు గర్వానికి లోనవుతారు. ఇలా గర్వానికి లోనవుతాం వల్ల ఆయన జీవితంలో జరిగింది మనం చూస్తున్నట్లయితే ఆ తర్వాత వచ్చిన ఒకసారి చదవండి. రాజు నోట ఆ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు అనే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ ఎదుట నుండి తొలగిపోవుదును, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తమిరెదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాస చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సరిపోద్ది. చూసారండి, తన అతిశయం వల్ల, తన గర్వం వల్ల తను రాజు అయినప్పటికీ తను ఎంతటి స్థితిలోకి జారిపోయాడో, పశువులు మేసినట్టు గడ్డి మేసాడండి. రాజు ఎంత ఆర్భాటంగా తింటాడంటే తన రాజ్యంలో ఎంత సంతోషంగా ఉంటాడు. కానీ గర్వం అనేది తనలోకి రాగానే తన యొక్క రాజ్యాన్ని కోల్పోయాడు, తన యొక్క విలాసాన్ని కోల్పోయి దేవుని కోపానికి తనకు గురయ్యాడు. ఈరోజు గర్వం అనేది మనలో ఉంటే మనకి కలిగేది దేవుని కోపం. దేవుని ప్రేమకు మనల్ని దూరం పెట్టేది గర్వం మనల్ని దేవుని కోపానికి దూరం పెడుతుందండి. ఈ గర్వం అనేది మనలో ఉంటే, ఈ గర్వాన్ని మీరు విడవాలనుకుంటే మీరు చేయాల్సింది ప్రార్థన అండి. ప్రార్థన మీరు చేయవలసింది గర్వంతో కాదండి, ఒదిగిపోవాలి. ఆ ప్రార్థనలో, దేవా నీవు తప్ప నాకు ఇంకా వేరే ఒకరు లేరు, నీ శక్తి మేరకే జీవితంలో ఏదైనా జరిగిందని మీరు దేవునికే మహిమకరంగా ప్రార్థన చేయాలండి. ఆ ప్రార్థనలో కూడా చాలామంది తన గొప్పల గురించి ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన దేవుడు ఎన్నడండి. మనం ఒదిగిపోయి ప్రార్థన చేయాలండి. అలాగే తను కూడా నెబుకద్నెజరు కూడా ప్రార్థన చేశాడండి. ఏమని? అక్కడ 4వ వచనం 30వ వచనం ఒకసారి చూసినట్లయితే తను ఏమని ప్రార్థన చేశాడంటే, తను ఒదిగిపోయాడండి. తనలో ఉన్న గర్వాన్ని విడిచి తను ఏమని ప్రార్థన చేశాడో మనం అక్కడ చూడొచ్చండి.
34 వచనం. ఆ గడియను ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరల మానవ బుద్ధి గలవాడినై నా కళ్ళు ఆకాశం వైపు తట్టి చిరంజీవియు సర్వోన్నతమైన దేవునికి స్తోత్రము చేసి గణపరచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. సరిపోతుంది. అక్కడ చూసినట్లయితే తన 7 సంవత్సరాలు తన అడవిలో మృగం వలె బతికి గడ్డి తింటూ ఉన్నాడండి. ఆ తర్వాత ఆయన గర్వం ఆ 7 సంవత్సరాల తర్వాత తగ్గి దేవుని మహిమ తెలుసుకుని, దేవుని గొప్పతనం తెలుసుకుని ఆయన చేసిన ప్రార్థన ఆ ప్రార్థన అండి. ఆకాశం వైపు చూసి చిరంజీవి అయిన నీవు అని చెప్పి దేవుని మహిమను గొప్పపరిచాడండి అక్కడ. ఆ తర్వాత ఆయన ఇచ్చే డిక్లరేషన్ ఏమనగా గౌరవం ఉంటే గౌరవం విడిచి ఆయన సాక్ష్యం చెప్తుంది ఏమనగా 37వ వచనం చూస్తే ఆయన సాక్ష్యం చెప్తాడండి. ఇలాగా నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములను న్యాయములై ఉన్నాయని సర్వముతో నటించు వారిని గర్వముతో నటించు వారిని ఆయన ఆత్మశక్తి అనభగ శక్తివాడు అని నీవు ఆయన స్తుతించుచు కొనియాడుచు బలపరుచు ఉన్నాను. తన గర్వం వల్ల తనకు కలిగిన నష్టం తను ఎరిగాడు. ప్రార్థన వల్ల ప్రార్థన చేసుకుని తన గర్వాన్ని విడిచాడు. దేవుడు తన దగ్గర నుంచి ఏమైతే దూరం చేశాడో అది తన జీవితంలోకి మళ్ళీ రూరింతలుగా వచ్చేటట్టు చేశాడండి. ఈరోజు గర్వం అనేది మనలో ఉండకూడదండి. గర్వం అనేది మన దేవుని ప్రేమ నుంచి దూరం చేస్తుంది. ఇది ఒకటండి. అలాగే నేత్ర ఆశ అనేది కూడా మనల్ని దేవుని ప్రేమ నుంచి దూరం చేస్తుందండి. అలాగే మరొకటి కూడా శరీర ఆశ. ఈ యొక్క గర్వం, నేత్రాశ, శరీర ఆశ అనేది మనల్ని ఈ లోకానికి మనల్ని దగ్గర చేస్తుందండి. లోకానికి దగ్గర మనం ఉంటే దేవునికి మన మనసులో చోటు ఇవ్వలేమండి. ఈ యొక్క నేత్రాశ అనేది మనం అవ్వ చేసిన తప్పు నుంచి మనం చూడొచ్చండి. పరలోకంలో ఫస్ట్ జరిగింది ఏం పాపం అనగా గర్వం. లూసిఫర్ అక్కడ గర్వం పొందాడు. అక్కడ మొదటి పాపం అక్కడ జరిగింది. గర్వం వల్ల జరిగిన మొదటి పాపం అక్కడ. భూమి యందు జరిగిన మొదటి పాపం నేత్రాశ. ఆ రోజు దేవుడు చెప్పాడు ఆ ఫలం తినొద్దని. కానీ అవ్వ వెళ్ళి అక్కడ చెప్పిన మాటలు విని, సాతాను చెప్పిన మాటలు విని తన నేత్ర దృష్టి ఆ యొక్క ఫలం మీద పడినప్పుడు ఆకర్షితురాలు అయి తన శరీర దాహాన్ని తీర్చుకోవాలని చెప్పి ఆ ఒక ఫలాన్ని తిందండి. అక్కడ నేత్ర ఆశ నుండి శరీర ఆశ వరకు కూడా అక్కడ పాపం జరిగిందండి. ఈ నేత్రం అనేది మనకి చాలా మన కంట్రోల్లో ఉండాలండి. ఈ కళ్ళు మనల్ని ఎన్నో విధాలుగా దేవుడి నుంచి పక్క త్రోవ తోస్తూ ఉంటుందండి. అనేక పాపాలకు కారణం ఈ యొక్క నేత్ర ఆశ వల్లే మనం అనేక పాపాలకి లోనవుతామండి. ఈ నేత్రం అనేది మన ఒక కంట్రోల్లో ఉండాలండి. మన శరీరం అనేది మన ఒక కంట్రోల్లో ఉండాలి. మన శక్తి వల్ల అయితే మనం ఏం చేయలేమండి. మనం చేయవలసిందల్లా ప్రార్థన, ఫాస్టింగ్ ప్రేయర్ అనేది చాలా పవర్ఫుల్ అండి. మీరు ఫాస్టింగ్ చేసినప్పుడు మీ యొక్క ఆకలి, మీ యొక్క ఓవరాల్ కంట్రోల్ అనేది మీ మైండ్ తీసుకుంటుందండి. ఫాస్టింగ్తో మనం దేవుని మహిమపరిస్తే మన బాడీ మీద మనకి ఒక కంట్రోల్ అనేది వస్తుందండి. అలాగే మన నేత్రాల మీద కూడా మనకి కంట్రోల్ అనేది వస్తుందండి. ఫాస్టింగ్ ఒక ప్రార్థన చాలా ముఖ్యమైనదండి. ఈ నేత్ర ఆశ వల్ల మనం చూసినట్లయితే దావీదు గారు అలాగే ఎంతోమంది ఈ నేత్ర ఆశకు లోనయ్యి వాళ్ళ జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు కొని తెచ్చుకున్నారండి. అలాగే శరీర ఆశ అనేది అనేక విధాలుగా ఉంటుందండి. శరీర ఆశ అనేది సుఖంగా బతకాలని, విలాసంగా బతకాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. శరీరం కోసం బతికే వాళ్ళు ఉంటారండి ఈ భూమి మీద చాలామంది.
ఈ శరీరం కోసం లగ్జీరియస్గా బతకాలి అది ఇది అని చెప్పి అనేక తప్పుడు త్రోవలు తొక్కుతూ మన అనే సంపాదిస్తూ అంటే సంపాదన మనకు సంబంధించింది కాకపోయినా కానీ సంపాదనకు మనం అన్యాయంగా సంపాదిస్తూ అనేక అడ్డదారులు తొక్కుతూ ఉంటామండి. అలాగే ఎలీషా ఒక ఫాలోవర్ కూడా అలాగే ఒక పని చేశాడండి. ఆనాడు నహమను అనే ఒక సైనాధిపతి ఎలీషా దగ్గరికి వచ్చి తను కుష్ఠరోగం నుంచి విముక్తి పొందమని అడిగినప్పుడు ఎలీషా రోజు చెప్పింది 3 సార్లు వెళ్ళి యోర్దాను నదిలో మొలగమని చెప్పాడు. ఆనాడు ఆయన ఆ సైనాధిపతి ఎలీషా చెప్పినట్టు ఆయన వెళ్ళి చేసి ఆ కుష్ఠరోగాన్ని విడిపించుకున్నాడు. కుర్రవాడు వలె పసిరి శరీరం వలె తిరిగి వచ్చాడు. ఆ తర్వాత రాజు వచ్చి ఎలీషా దగ్గర మీకు ఏం కావాలి, నా యొక్క ధనంలో మీకు బంగారం ఇస్తాను, వెండి ఇస్తాను ఇవన్నీ చెప్పినప్పుడు ఎలీషా నాకు ఏమీ అవసరం లేదని చెప్పాడు. కానీ పక్కనే ఉన్న తన ఒక ఫాలోవర్ జహాజీ వాటిని బట్టి ఆశపడ్డాడు, ఆ ధనం బట్టి ఆశపడ్డాడు. ఆ యొక్క సైనికుడు ముందుకు వెళ్ళగా ఎలీషా గారు కూడా తన త్రోవలో తను వెళ్తుండగా ఆ సైనికుడు వెళ్ళే వెనకాలే పరిగెత్తుకుంటా గహాజీ వెళ్ళి మా ఎలీషా గారు ఇలా ధనం అడగమన్నారని చెప్పి ఆ గజాకి సంబంధించిన తన ధనం కాపేనా కానీ తన ఏచ్ఛల కోసం తీసుకుందామని చెప్పి తన దృప్తులను తీర్చుకుందామని చెప్పి తనకు సంబంధించిన దానికి సంబంధించిన ధనం కాపైనా కానీ దానికోసం వెళ్ళి ఆశపడి ఆ ధనాన్ని తీసుకున్నాడండి. ఆ ధనం తీసుకుని తను మేలు పొందింది ఏమన్నా ఉందా అంటే మేలు పొందింది ఏమీ లేదండి, నష్టమే పొందాడు. ఆ తర్వాత ధనం పొంది ఇంట్లో పెట్టుకుని తర్వాత ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తన ఒక ఫాలోవర్ ఏం తప్పు చేశాడో తను చెప్పినట్టు చెప్పాడండి. దాని ప్రతిఫలంగా తను పొందింది ఏంటంటే ఆ యొక్క విడుదలైన కుష్ఠరోగం, తన సైనికుడికి విడుదలైన కుష్ఠరోగం గహజకు వచ్చిందండి. ఆ కుష్ఠరోగం వల్ల వాళ్ళ కుటుంబం ఎంతో బాధపడిందండి. ఇలాగా మనది కాని దానికోసం మనం ఆశపడి మనం వెళ్ళి సమస్యల్లో పడతామండి. కాబట్టి ఈ యొక్క గర్వం, నేత్రాశ, శరీర ఆశ అనేది మన అదుపులో మనం ఉండవాలండి. గర్వం అనేది మనలో ఉంటే అది దేవునికి ఎంతో విరుద్ధమండి. దేవుడు మనల్ని మెచ్చడు, గర్వించే వాళ్ళని దేవుడు అసలు మెచ్చడండి. నేత్ర ఆశ మనల్ని దేవుడి నుంచి ఎంతో దూరం పెడుతుండండి. ఈ నేత్ర ఆశ తర్వాత వచ్చేది శరీర ఆశ. ఈ నేత్రాన్ని మీరు కంట్రోల్లో పెట్టుకోగలిగితే శరీర ఆశ వరకు మీరు వెళ్ళలేరండి. ఎందుకంటే యోహాను గారు కూడా చెప్తున్నారు, 1 యోహాను 2వ అధ్యాయం 16 నుంచి 16 వరకు, 15 నుంచి 16 వరకు. ఈ లోకమైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించడి ఎడల తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీర ఆశయు, నేత్ర ఆశయు, జీవపు డంబమును ఇవేమి తండ్రి వల్ల పుట్టినవి కాదండి, అవి లోక సంబంధమైనవి. సరిపోద్ది. లోకమును దాని ఆశయు గతించిపోవచున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. కాబట్టి ఈ నేత్ర ఆశ, శరీర ఆశ, గర్వం అనేది దేవుని వల్ల పుట్టినవి కాదండి, అవి మనకు సాతాను ద్వారా మనకి వచ్చినవండి. ఇవి ఉంటే మనకు దేవుని ప్రేమను పొందలేమండి. దేవుడి ప్రేమకు మనకు సత్తులం కాదేలేండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి విన్న వాక్యం బట్టి. పరిశుద్ధమైన తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క చెప్పిన వాక్యం బట్టి ప్రభా మాలో ఏమన్నా గర్వం అనే తత్వం మాలో ఉంటే ప్రభా వాటి నుంచి తీసివేయండి ప్రభా. గర్వం అనే తత్వాన్ని మాలో నుంచి తీసివేయండి ప్రభా. మీరు మెచ్చనిది ఏమి మాలో ఉండకూడదు ప్రభా. నేత్ర ఆశ అనే నేత్ర ఆశ పాపంలో మేము
లోనవుతున్నామేమో ప్రభా. ప్రభా, నేత్రం అనేది ప్రభా మా యొక్క అదుపులో ఉండేటట్టు మీ కృపతో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. మా శక్తి మేరకు మేమేమీ చేయలేం ప్రభా. ప్రభా, మీ శక్తి మాకు తోడై ఉండేటట్టు మీ కృపతో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. శరీర ఈచ్ఛల నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. శరీర ఆశలు ప్రభా, శరీర ఆశలకు మేము లోనవుతున్నామేమో ప్రభా ఈనాడు ప్రభా. ఈ యొక్క శరీర ఆశలను ప్రభా మాలోంచి తీసివేయండి ప్రభా. ప్రభా, మీ చిత్త కొరకై మేము బ్రతికేటట్టు ఈ భూమి యందు ఉండేటట్టు మీ కృపతో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రభా, మీ ప్రేమ ఎంతో అవసరము ప్రభా మాకు. మీ ప్రేమ లేనిదే మేము ఏమి చేయలేము ప్రభా. అలాగూ ప్రభా, మీ యొద్ద నుండి మమ్మల్ని ఏమైతే దూరం పెడుతున్నాయో ప్రభా, వాటిని మేము ఎరిగి ప్రభా, వాటిని మా జీవితాల్లో నుంచి మేము విడిచేటట్టు మీ కృపతో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. నజరైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.